నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా, ఇటు యోగా పరంగా, అటు మనీ పరంగా, ఇటు సంఖ్యల పరంగా అంటే నెంబర్స్ పరంగా ఇలా న్యూమరాలజీకి సంబంధించి ఎన్నో విషయాలు మనం ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, డిస్కస్ చేస్తూనే ఉంటాను. విశ్వక్సేన్ గారు నాతో పాటు ఉన్నారు, ప్రముఖ యోగా గురు, అలాగే న్యూమరాలజిస్ట్. సో తన్నడిగి కొన్ని విషయాలు తెలుసుకునేటప్పుడు నేను చాలామంది గెస్ట్లతో మాట్లాడిన క్రమంలో విశ్వక్సేన్ గారు చాలా వరకు స్టడీ చేసి ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం 100% పాటిస్తే దానికి రిజల్ట్ ఉంటుంది అని చాలా నీట్గా చెప్తారు. సో నోట్ చేసుకోండి, డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. డైరెక్ట్గా మీట్ అవ్వచ్చు మీరు విశ్వక్సేన్ గారిని స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. సో ఈరోజు హెల్త్కి సంబంధించి యోగాలో ఎలాంటి టిప్స్ అందిస్తున్నారు అనే విషయం మీద డిస్కస్ చేయబోతున్నాను. అలాగే ప్రముఖులకి సంబంధించి కొన్ని మ్యారేజెస్ ఈ మధ్య కాలంలో కొంతమంది ట్రోల్ చేయటం కానివ్వండి, లేదా అవి నిజమైన సందర్భాలు కానివ్వండి మనకు కనపడుతూ ఉన్నాయి. ఏమిటి సంఖ్యాశాస్త్రం ఏం చెప్తోంది, న్యూమరాలజీ ఏం చెప్తుంది, ఎందుకు వాళ్ళు డివర్స్ సైడ్ వెళ్ళిపోతూ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ రానున్న కాలంలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు. సో వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, అంతేకాకుండా నెంబర్స్ మన లైఫ్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తాయి, ఈ విషయాలన్నీ కూడా లైన్గా వీడియోస్ వస్తాయి. ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడండి. నమస్కారం విశ్వ. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కంపారబిలిటీ మనం మామూలుగా మాట్లాడుకుంటే మ్యారేజ్ విషయంలో ఎక్కువ వస్తుంది విశ్వక్సేన్ గారు. మనం ఎక్కడ మాట్లాడినా, ఎవరి దగ్గర మాట్లాడినా, నార్మల్ ఫ్యామిలీస్లో జరిగినా అది పెద్దగా ఫోకస్ అవ్వదు. ఒక సెలబ్రిటీ విషయంలో జరిగితే మాత్రం నెలల తరబడి దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మనం చాలా సెలబ్రిటీస్ వాళ్ళ నేమ్స్ ఎందుకు కానీ చాలా వరకు డివర్స్ అయిన కేసెస్ని చూసాం. అలాగే ఈ మధ్య కాలంలో ఒక మంచి జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అందరూ ఊహించినట్టుగానే రష్మిక అండ్ విజయ్ దేవరకొండ గారు ఇద్దరూ కూడా మంచి పేరుగా మనం చూసాం, మూవీస్లో చూసాం. వాళ్ళ జంట కూడా చాలా బాగుంది. ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ ఆయనకి యాక్సిడెంట్ కావడం అనేది కూడా అబ్జర్వ్ చేసాం. నిజంగా అలాంటి ప్రభావం అనేది పడుతుందా? అలా పడకుండా ఉండాలంటే ఎలాంటి నెంబర్స్ వాళ్ళ లైఫ్లో ఉండాలి, ఏ నెంబర్ అయితే వాళ్ళకి లైఫ్ లాంగ్ కలిసి ఉండటానికి, సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది? అంటే మ్యారేజ్ కంపాటిబిలిటీ అంటే వివాహ పొంతన అని అంటారండి. ఎప్పుడైతే మనం బెస్ట్ మ్యారేజ్ కంపాటిబిలిటీ చూసేటప్పుడు అబ్బాయి అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్లో అమ్మాయిలో ఏ నంబర్స్ ఉన్నాయో అబ్బాయికి ఏమైనా ప్లస్ అవుతుందా అనేది చూడాలి. అయితే రీసెంట్గా మీరు చూడండి, విజయ్ దేవరకొండ రష్మిక మందన ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి యాక్సిడెంట్ అయితే చాలామంది ఏమనుకుంటున్నారు, ఫ్యూచర్లో వీళ్ళ మ్యారేజ్ అవుతుందా లేదా, ఒకవేళ అయినా వీళ్ళు ఏమైనా విడిపోతారా అని డౌట్ పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక శుభకార్యం జరిగిన తర్వాత వెంబడే ఒక నెగిటివ్ ఇష్యూ జరిగినప్పుడు కొంత డౌట్ వస్తుంది ఎవరికైనా సరే. అయితే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం చూస్తే, విజయ్ దేవరకొండ డేట్ ఆఫ్ బర్త్, రష్మిక మందన డేట్ ఆఫ్ బర్త్ని కనుక పరిశీలిస్తే, విజయ్ దేవరకొండ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి May 9th, 1989, అంటే 9/5 కోడ్. రష్మిక మందన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఈమె April 5, 1996, అంటే 5/7 కోడ్. బోత్ ఆర్ వెరీ గుడ్ అండి, ఎక్కడ నెగిటివ్ నంబర్స్ ఏం లేవు. అయితే విజయ్ దేవరకొండ డేట్ ఆఫ్ బర్త్ కంటే కూడాను రష్మిక మందన డేట్ ఆఫ్ బర్త్ వెరీ 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 పవర్ఫుల్. కారణం ఏంటంటే రష్మిక మందన డేట్ ఆఫ్ బర్త్లో 4, 5, 6 గోల్డెన్ లైన్ ఉంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ లైఫ్లో చాలా సక్సెస్ రావడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఈయన డేట్ ఆఫ్ బర్త్లో 6 నంబర్ లేదు విజయ్ దేవరకొండ డేట్ ఆఫ్ బర్త్లో, అండ్ 9/5 కోడ్, ఎక్కడ 6 నంబర్ లేదు. ఎప్పుడైతే ఇక్కడ ఈ అమ్మాయి ద్వారా 6 నంబర్ రావడం జరుగుతుందో అక్కడ ఫ్యామిలీ బ్యాలెన్స్ అవుతుంది, లైఫ్లో ఎక్కువ లగ్జరీ లైఫ్ని చూస్తారు, తన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా సక్సెస్ అవుతారు. అయితే ఎక్కువ మంది సెలబ్రిటీలు ఈ మ్యారేజ్ తర్వాత విడిపోవడానికి కారణం ఏంటి అంటే మ్యారేజ్ డేట్స్ అండి. మీ జాతకం ఎంత పవర్ఫుల్గా ఉన్నప్పటికీ కూడాను మీ మ్యారేజ్ డేట్ కనుక సరిగా లేకపోతే ఆ జంట విడిపోయే అవకాశమైనా ఉండొచ్చు,
లేదా వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో స్ట్రగుల్ అయినా ఉండొచ్చు, లేకపోతే సంతానం పరంగా ఇబ్బందులు పడవచ్చు, మీరు ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావచ్చు, అదేవిధంగా మీ ప్రొఫెషనల్ అప్ అండ్ డౌన్స్ కూడా అవ్వచ్చు. ఓకే. అందుకోసం పెళ్ళైన కొన్ని జంటల్లో మీరు చూడండి, ప్రొఫెషన్లో బాగా సక్సెస్ అవుతారు, కొంతమంది ఏమో ఉన్న టాప్ స్థాయి నుంచి డౌన్ వచ్చేస్తారు. కారణం ఏంటంటారు? మీరు చేసుకున్న అబ్బాయి కానీ అమ్మాయి కాదు, మీరు మ్యారేజ్ డేట్ రాంగ్లో ఉంటుంది. ఒకసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా మంది దాన్ని మర్చిపోతారు, కానీ మీ లైఫ్కి బిగినింగ్ అనేది ఆ డేట్ మీకు ఎవరికీ తెలియదు. మీరు ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయినా కూడా మీ మ్యారేజ్ లైఫ్లో స్ట్రగుల్ ఉందంటే మీ మ్యారేజ్ డేటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైనా ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ కంపాటిబిలిటీ చూసుకోవాలనుకున్నప్పుడు అబ్బాయి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు మీరు మ్యారేజ్ డేట్స్ ఇప్పుడు చెప్పబోయే 10 రకాల డేట్లలో ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి. ఎందుకంటే మనం ఎన్నో రకాల సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాన్లు, విఐపీల లైఫ్లను మనం చూస్తున్నాం. హృతిక్ రోషన్ కావచ్చు, రీసెంట్గా గోవిందా కావచ్చు, ఇలా చాలా మంది. ఎందుకు వీళ్ళు విడాకులు తీసుకుంటున్నారంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ నెగిటివ్గా ఉండడం అండి. ఏ డేట్లలో మ్యారేజ్ చేసుకుంటే యాంటీగా విడిపోతారు, లేదా హెల్త్ ఇష్యూస్, సంతాన సమస్యలు రావడం జరుగుతుంది. మెయిన్ రాహు అండి. ఎందుకంటే రాహు డేట్ ఆఫ్ బర్త్లో కనుక మ్యారేజ్ అయితే లైఫ్ చాలా స్ట్రగుల్ అండి. స్ట్రగులింగ్ నంబర్ 4 అనేది అంటే 4వ నంబర్ సిరీస్ అంటే 4, 13, 22, 31. 7 కేతు అంటే 7, 16, 25. ఈ రాహుకేతు కాంబినేషన్స్లో మ్యారేజ్ అయిన వాళ్ళు చాలా స్ట్రగుల్స్. 8 అంటే శని అండి. ఇదేంటి అంటే శనిలో కనుక మ్యారేజ్ చేసుకుంటే లైఫ్లో చాలా స్లోగా సెటిల్ అవుతారు. సెటిల్ అవుతారు కానీ చాలా చాలా స్లోగా అవుతారు, అన్ని స్ట్రగుల్ అనుభవిస్తారు. 8, 17, 26 ఈ 10 రకాల డేట్లలో గనక మీరు మ్యారేజ్ డేట్స్ని అవాయిడ్ చేసుకోగలిగితే చాలా బాగా సక్సెస్ అవుతారు. అయితే మనం సెలబ్రిటీలు ఎందుకు విడిపోతున్నారని చూసినప్పుడు ఏంటి అంటే యాంటీ నంబర్ వాళ్ళని చేసుకున్నారండి. డేట్ ఆఫ్ బర్త్లో ఎప్పుడైతే యాంటీ నంబర్ వాళ్ళని మీరు చేసుకుంటారో 20 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? యాంటీ నంబర్. ఆ నంబర్ ఎప్పుడు మీకు ఆపోజిట్గా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ 1వ నంబర్కి 8వ నంబర్ పడదు అంటే 1వ నంబర్ వాళ్ళు 8వ నంబర్ వాళ్ళని చేసుకోకూడదు, 8 వాళ్ళు 1 వాళ్ళని చేసుకోకూడదు. అదేవిధంగా 2వ నంబర్ అంటే చంద్రుడు అంటే వాటర్, 9వ నంబర్ అంటే కుజుడు ఫైర్ అంటే 2వ నంబర్ వాళ్ళు 9ని చేసుకోకూడదు. ఎందుకు? వాటర్ అండ్ ఫైర్ ఒక దగ్గర కలిసి ఉండవు. 3వ నంబర్ గురువు 6వ నంబర్ శుక్రుడు అంటే గురువు శుక్రుడు కాంబినేషన్స్ అంటే 3వ నంబర్ వాళ్ళు 6వ నంబర్ వాళ్ళని చేసుకోకూడదు. ఇలా యాంటీ కాంబినేషన్స్ నంబర్ని కనుక మనం తెలుసుకొని మన పిల్లలకి మ్యారేజ్ కంపాటిబిలిటీ కనుక మనం ఇవ్వగలిగితే వాళ్ళు మ్యారేజ్ లైఫ్లో సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారండి. ఎందుకంటే ఈ పెళ్ళైన తర్వాత కొత్త జంట చాలా సంతోషంగా గడపాలని కోరుకుంటారు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ వల్ల వాళ్ళ కుటుంబంలో చాలా సమస్యలను కొని తెచ్చుకునేది మ్యారేజ్ డేట్ వల్లే. కాబట్టి ఎవరైనా మీరు మ్యారేజ్ చేసుకోగలిగితే మీ మ్యారేజ్ కంపాటిబిలిటీతో పాటు మీ ముహూర్తం డేట్ కూడా చూసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మంచి మ్యారేజ్ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారో 100% భార్యాభర్తలు ఎంతో ఆనందంగా ఉంటారు. ఇది మ్యారేజ్ కంపాటిబిలిటీ అండి. రైట్. సో ఇప్పుడు ఏదైతే ఎంగేజ్మెంట్ డేట్ ఉందో అది ఏదైనా ప్రభావం చూపిస్తుందంటారా వీళ్ళ లైఫ్కి? చాలా తక్కువ అండి, ఒక 10%. మ్యారేజ్ డేట్ 100% ప్రభావం చూపిస్తుంది. ఎంగేజ్మెంట్ డేట్ అంత చూపించదు. మ్యారేజ్ డేట్ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యేదంతా కూడా రాంగ్ కిందకే తీసుకోవచ్చు అయితే దీన్ని బట్టి. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇటు రష్మిక ఫ్యాన్స్ కానివ్వండి, అటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కానివ్వండి, నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందని చెప్తున్నారు విశ్వక్సేన్ గారు. ముఖ్యంగా వాళ్ళ మ్యారేజ్ డేట్ తర్వాత వచ్చే మార్పులే జీవితం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. వీడియో ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరికీ షేర్ చేయండి. అభిమానులందరికీ ఈ విషయం చేరాలి అంటే మ్యాక్సిమం మీరు షేర్ చేస్తేనే తెలుస్తుంది. షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.